ఆ 3-3.5 వరకు అయితే మనం వచ్చు. ఎందుకు ఇవ్వచ్చు అది కూడా చెప్తున్నాను. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంది. చాలా మంది ఏమన్నారంటే ఎన్టీఆర్ గారు స్క్రీన్ షేరింగ్ తక్కువ అన్నారు. ఎన్టీఆర్ గారి స్క్రీన్ షేరింగ్ కోసం మనం ఆలోచించవసరం లేదు. హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు స్క్రీన్ మీద కనపడితే షేరింగ్ కోసం ఎవరు మాట్లాడాల్సిన విషయం అయితే లేదు. అందరికీ నచ్చింది. ఎక్స్పెషల్లీ సినిమా వన్ మ్యాన్ షో అయితే నేను చెప్పను, ఎందుకంటే నేను ఎన్టీఆర్ అభిమాని కాబట్టి వన్ మ్యాన్ షో చెప్పను. దానికి తోడు హృతిక్ రోషన్ గారు కూడా మంచి ఫామ్ అయితే చూపించారు. ఇందులో ఇద్దరికి కూడా కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా చిన్న మిస్టేక్ ఏంటంటే మా ఎన్టీఆర్ గారికి హీరోయిన్ లేదు, అదే నా బాధంతోను. ఒక మాస్ హీరోకి హీరోయిన్ లేకపోవడం అన్నది చాలా బాధ అనిపించింది. ఒక సెపరేట్గా ఇది ఎన్టీఆర్ ప్యూర్ ఎన్టీఆర్ సినిమా అమ్మ. ఎన్టీఆర్ సినిమాలో హృతిక్ రోషన్ గారు గెస్ట్ రోల్ చేసినట్టుంది, నాకు అలా అనిపించింది. ఇద్దరు ఈక్వల్ ఉంది. RRR సినిమాలో ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది, ఈ సినిమాలో కూడా కాంబినేషన్ ఎలా ఉంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. అయితే మన టాలీవుడ్లో మనం చూస్తున్నాం కాబట్టి టాలీవుడ్లో ఈ సినిమా హీరో ఎన్టీఆర్ గారు. సలాం అనే సాంగ్ RRR సినిమాలో నాటు 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 సాంగ్ ఎంత ఇంపాక్ట్ అయితే కనపడదో దానికి డబుల్ ఇంపాక్ట్ ఇందులో చూపించారు. ఎందుకంటే ఆ సాంగ్కి మ్యూజిక్ కానీ ఆ సాంగ్కి కొరియోగ్రఫీ కానీ చాలా బాగుంది. నిజంగా స్క్రీన్ మీద చేస్తున్న రెండు కళ్ళు సరిపోలేదన్నంత పర్ఫార్మెన్స్ చూపించారు. అందులోనూ ఒక సాంగ్ మాత్రం మనం చూసాం. మిగతా సాంగ్లు మనకి అర్థం కాకపోయినా మనం వదిలేలా. నా విన్నపం ఏంటంటే సినిమా డైరెక్టర్ గారికి, సినిమా ప్రొడ్యూసర్ గారికి, ఆ సినిమా యూనిట్ అందరికీ నా విన్నపం ఏంటంటే కొత్తగా ఇంకో సాంగ్ షూట్ చేసి ఏ జాన్వీ కపూర్తోనూ సాంగ్ షూట్ చేసి మా ఎన్టీఆర్ గారికి ఒక మసాలా లాంటి సాంగ్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి హృతిక్ రోషన్ గారి స్టైల్ని ఎన్టీఆర్ గారు మ్యాచ్